హాయ్ హలో అందరు బాగున్నారండి. మా కోడలు కాశీ నుంచి వస్తుంది. ఇక మా మనవడు ఎత్తుకుందామని గబుక్కుని బయటకు వచ్చాను. మా మనవడు చూడండి చాలా డల్ అయిపోయాడు. జ్వరము, జలుబు, దగ్గు అంట. అసలు ఫీవరు. అసలు ఎంత బాగా డల్ అయిపోయాడు. వెళ్ళేటప్పుడు ఎంత హుషారుగా వెళ్ళాడు, వచ్చేటప్పుడు అంత డల్గా వచ్చాడు. ఇక మా కోడలు నా పిల్లాడిని నాకు ఇచ్చి లగేజ్ తెచ్చుకుంటుంది. మా అవినాన్న మాత్రం ఇక డల్గా చూస్తున్నాడు. ఇక నా దగ్గరకైతే వచ్చాడులేండి. వచ్చిన కానించి ఇక మా కోడలు ఇక చూస్తూ ఉన్నాడు. మా కోడలు లగేజీ తెస్తుంటే చూడండి ఎంత డల్ అయిపోయాడో బిడ్డ. అసలు మా అవినాన్న ఎప్పుడు హుషారుగా ఉండేవాడు. ఈసారి మాత్రం అయోధ్యలో బాగా కోల్డ్ ఉందంట. దానివల్ల అస్సలు పిల్లోడు డల్ అయిపోయాడు. జ్వరము, జలుబు, దగ్గు అన్నీ వచ్చేసినాయండి. చూడండి పొద్దున్నే ఇక టిఫిన్కి గారెలకు వేశాను. గారెలు పొద్దున్న గౌరీదేవికి పెట్టాలి కదండి. గారెలు వేసి పెడదామని చెప్పి ఇక మా చెల్లికి ఉల్లిపాయలు ఇచ్చాను కోసిమ్మని. మా చెల్లి ఉల్లిపాయలు కోసిస్తుంది. నేనేమో ఇంకా అన్నీ మా పక్కన పిల్లలు గోలండి. ఇక గారెలు అన్నీ వేసి కలిపేసుకొని ఉంచుకున్నాను. ఇక పిల్లలు గోల కదండి, అసలు ఏం అర్థం అవ్వట్లేదు. పిల్లలు అల్లరి చేస్తున్నారు. ఇక నూనె పెట్టాను పొయ్యి మీద. నూనె పెట్టి గారెలు వేద్దామని చెప్పి నేను అన్నీ చేసిస్తాను, ఈలోపు నువ్వు స్నానం చెయ్యి అని చెప్పి మా కోడలు వెళ్ళింది స్నానానికి. ఇక నేనేమో గారెలు వేసి అన్నీ రెడీ చేసి ఇస్తానన్నమాట. శుభ్రంగా స్నానం చేసి వచ్చి పొంగల్ పెట్టుకోవాలి కదా, నువ్వు వెళ్ళు స్నానానికి అని చెప్తే మా కోడలు స్నానానికి వెళ్ళింది. ఇక పొంగల్ పెట్టడానికి రెడీ అవుతుందన్నమాట. ఇక అన్నీ రెడీ చేసి ఇస్తే ఇక అప్పుడు పులిహోర కలుపుదామని చెప్పి పులిహోర, కొంచెం గారెలు, పొంగలి ఇక మా అపార్ట్మెంట్లో వాళ్ళకి పంచుదామని చెప్పి గారెలు అయితే పంచలేదులేండి. గారెలు దేవుడి దగ్గర వరకు అని వేసాము. ఇక అవన్నీ దేవుడి దగ్గర పెడదాము. ఏమో చిన్న ప్లేట్లో ఏమో గౌరీదేవికి పెడదామని చెప్పి తాడు కట్టి పెట్టాలి కదండి. ఇక దేవుడి దగ్గరికి ఇంట్లో కానీ వేసాను గారెలు. అంత రుబ్బలేక మామూలుగా కొంచెం వరకు చేసుకున్నాం అనమాట. పులిహోర అయితే కలిపాము. పులిహోర అయితే ఇక మా కోళ్ళంది నేను పంచేస్తాలే అంది, కలిపేసింది అనమాట. స్నానం చేసి వచ్చి పులిహోర కలుపుతుంది, అవన్నీ పొంగల్ పెట్టింది, అన్నీ రెడీ చేస్తుంది. నిమ్మకాయ పిండేసి పక్కన పెట్టింది మా చెల్లి అయితే. ఇక పొంగల్ పెట్టేసి పులిహోర కలుపుతుంది, తాలింపు పక్కన పెట్టింది. ఇక ఇవన్నీ రెడీ చేస్తుంది అనమాట. మా కోడలు రెడీ చేసేలోపు నేను ఇవన్నీ సర్దేసేసి ఇక కూరగాయలు తర్వాత వండుకుందాంలే, టమాటా పప్పు వండుకుందాం అనుకున్నా. ఇక మా కోడలు ఏమో బెల్లం చితగ్గొట్టుకొని అక్కడ పెట్టింది. ఇంకా పొంగల్లోకి నేను ఇవన్నీ వంగొని చేయలేను కదా, ఇక అన్నీ రెడీ చేసుకుంటుంది అనమాట. ఇక పులిహోర కూడా కలిపేసింది. అన్నీ రెడీ చేసుకున్నాక ఇక దేవుడి దగ్గర పెట్టి ఇక దేవుడి దగ్గర పెట్టిన తర్వాత కదా మనం గౌరీదేవికి పూజ చేయాలి. మీరు కూడా అలాగే చేశారా, గౌరీదేవికి పెట్టారా? ఇక నేను అన్నీ కట్టేసి ఇస్తున్నా తాడికి. కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే చేస్తుంటే. ఫస్ట్ టైం వెళ్తే ఇలాగ కట్టాలి, గౌరీదేవికి పెట్టాలంట కదా. ఇక అన్నీ తీసుకొని వెళ్తున్నాం కిందకి. పసుపు, కుంకుమ, గారెలు, అది పొంగలన్నం గౌరీదేవికి కొంచెం కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి ఇక మా కోళ్ళు అన్నీ చేసిందనమాట. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళే ఇలా చేయాలంట. అది గారెలు మెల్లో కట్టాము. ఇక చూడలేదుగా శృతి చెప్పు. మా అబ్బాయి అన్నం తినట్లేదు, జ్వరము, దగ్గు, జలుబు అని హాస్పిటల్కి వెళ్ళాము. ఇప్పుడు కూడా ఇది అన్నం తినకుండా ఏడుస్తున్నాడు. బాగానే ఉందిలే, నార్మల్గా ఇప్పుడు అందరికీ ఉన్నాయి, పిల్లలందరికీ ఇబ్బంది ఏం లేదని మెడిసిన్స్ అయితే ఇచ్చి పంపించారు. నెబులైజేషన్ కూడా పెట్టారు. ఇంకా అంత అవసరం లేదు, బాగా ఎక్కువైతే రండి, లేదంటే మెడిసిన్స్ వాడండి, సరిపోతుంది, తగ్గుతుంది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఫుడ్ ఎక్కువ పెట్టండి అని చెప్పారు. బట్ అవి అస్సలు ఫుడ్ తినట్లేదు, చాలా సిక్గా ఉన్నాడు. వాళ్ళు కూడా అదన్నారు, బ్లడ్ లేదు, సరిగా గ్రోత్ లేదు అని చెప్పి. నైట్ అంతా అసలు ఫీడింగ్ అనేది ఇవ్వకూడదంట, అప్పుడు బాగా నిద్రపోతేనే వాళ్ళ గ్రోత్ అనేది బాగుంటుంది అని డాక్టర్ చెప్పారు. చూడాలి, మ్యాక్సిమం ట్రై చేయాలి. వెంటనే మార్చేయలేరు కాబట్టి నిదానంగా మార్చి చూడండి అమ్మా అని చెప్పారు. చూడాలి ఇంకా ఏమైద్దో. 15 months 15 days మా అబ్బాయికి. ఇంకా ఒక 1 year బాబు అంత వెయిట్గా అలా ఉన్నాడనమాట. సో అసలు నాకేం అర్థం కావట్లేదు, ఎలా మార్చాలి ఏంటో నాకు తెలియదు. మా అబ్బాయి ఎడిక్ట్ అయిపోయాడు అనమాట, ఫీడింగ్కి ఎడిక్షన్ అంట. దాన్ని ఎడిక్షన్ ఎలా మార్చాలో కూడా తెలియట్లేదు. ఏనా చెప్పు, ఎడిక్షన్ అయ్యావు నువ్వు, ఎడిక్ట్ అయ్యావా? బాయ్ చెప్పు. బాయ్ అని చెప్పు నాయనమ్మకి. బాయ్ చెప్పు, తాత తీస్తాడు. సరే.